బెల్జిల్లా ముదోల్ మండలం రాళ్ల బొరిగామలో బౌద్ధులను అవమానపరిచేలా బుద్ధుడి విగ్రహాన్ని తొలగించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నా చడే ప్రజ్ఞకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని తొలగించడానికి ఖండించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 26 నుంచి స్థానిక బౌద్ధ ఉపాసకులు చేపడుతున్న రీలే దీక్షలకు రాష్ట్ర శాఖతో పాటు జిల్లా శాఖ సాంఘీభావం తెలుపుతున్నట్లు వెల్లడించారు. అవసరమైతే తాము సైతం కూడా నిరసన దీక్షలో పాల్గొంటామని అన్నారు. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిన ఆర్టీఓ పైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం స్పందించిన ఏకపక్షంలో ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీ రోజున ఏదైతే ముధోల్ మండలంలోని రాళ్ల బొరిగామ గ్రామంలో మరి తథాగత గౌతమ బుద్ధుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి మరి అక్కడ చేయడం జరిగింది. మరి అంతలోనే మరి అక్కడ గతంలో ఊరు వాళ్ళు అందరు కలిసి అక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అక్కడ పెట్టడం జరిగింది. మరి వీరు కూడా మరి ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి అక్కడ ఉన్న బౌద్ధ ఉపాసకులు అందరూ కూడా మరి అక్కడ ఇన్స్టాల్ చేసి బౌద్ధ పూర్ణిమ రోజు మరి అక్కడ పూజ చేయడానికి వెళ్తే అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ముక్కుముడిగా దాడి చేసి మరి వాళ్లకు కర్రలతో రాడ్లతో బండలతోటి తీవ్రమైన కొట్టి వాళ్లకు హాస్పిటల్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా హాస్పిటల్ పాలై ఉన్నారు. మరి మేము ఒకటే భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ తరఫు నుండి మేము హెచ్చరిస్తాం ప్రభుత్వానికి. మరి ఇలాంటి దాడులు చేయడం ఇది సబబేమన్నా కావాల్సుకొని వాళ్ళు దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. అలాగే వాళ్ళపైన ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ కూడా కేసు వేయాలి. మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా మేము ఒకటే అంటున్నాం, ప్రభుత్వం స్పందించి వాళ్ళకు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకు ట్రీట్మెంట్ కోసం కూడా మరి ప్రభుత్వం చూడాల్సిన పని ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడ ఏదైతే బొరిగామ విలేజ్ ఉందో మరి వారు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 26వ తేదీ రోజున మరి వాళ్ళు రిలే నిరాహార దీక్ష వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర శాఖ మరియు జిల్లా శాఖ మేము కూడా వారికి మేము తోడుగా ఉంటాం. మరి వారి యొక్క సమస్య గౌతమ బుద్ధుని యొక్క స్టాచ్యూను తీసేసినటువంటి ఆడియో పైన వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. ఒకవేళ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి మేము భారతీయ బౌద్ధ మహాసభ సిద్ధంగా